నమస్కారం. ఈరోజు మనం యెహోషువ గ్రంథంలోని 15వ అధ్యాయాన్ని చూస్తున్నాం. నిజం చెప్పాలంటే సాధారణంగా ఈ భూమి రికార్డులు, సరిహద్దులు, కొలతలు, ఊళ్ల పేర్లు కొంచెం బోరింగ్గా ఉంటాయి. ఈ అధ్యాయం కూడా మొదటి చూపులో సరిగ్గా అలాంటిదే. కానీ ఈ పొడి పొడి వివరాల మధ్యలో ఒక హీరో కథ, ఒక ధైర్యవంతురాలైన మహిళ కథ, చివరకొక పెద్ద వైఫల్యం కూడా దాగి ఉన్నాయి. ఒక అధికారిక పత్రంలో ఇంత నాటకీయత ఎందుకు? మీరు చెప్పింది నిజం. ఇది యూదా గోత్రానికిచ్చిన భూమికి సంబంధించిన ఒక అధికారిక హక్కుపత్రం లాంటిది. కాని ఇది కేవలం ఈ భూమి మీది అని చెప్పడం లేదు. ఈ భూమిని పొందడానికి వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ విశ్వాసం, ఇంకా వాళ్ళు పూర్తి చేయలేకపోయిన పనులను కూడా నమోదు చేస్తోంది. ఇది వాగ్దానానికి, వాస్తవికతకు మధ్య ఉన్న కథ అన్నమాట. సరే, అయితే ఈ పత్రంలోని రహస్యాలను ఛేదిద్దాం. మొదటి 12 వచనాలు పూర్తిగా సరిహద్దుల గురించే ఉన్నాయి. దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం దగ్గర మొదలై ఐగుప్తు ఏటి వరకు వెళ్తుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రం, తూర్పున ఉప్పు సముద్రం. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఈ వివరాలు ఎందుకంత ముఖ్యం అంటారు? ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ఒక చట్టపరమైన ఆధారం. ఇది మా సరిహద్దు ఇక్కడి వరకు ఉంది అని చెప్పడమే కాదు, దేవుడు మాకు వాగ్దానం చేసిన భూమి ఇదే అని ప్రకటించడం. ప్రతి రాయి, ప్రతి లోయ, ప్రతి నీటి ఊటను గుర్తించడం ద్వారా వాళ్లు దానిపై తమ హక్కును స్థిరపరుచుకుంటున్నారు. ఇది వాళ్ల గుర్తింపుకు, భద్రతకు పునాది. ఉత్తర సరిహద్దు మాత్రం చాలా క్లిష్టంగా ఉంది. బోలెడన్ని మలుపులు, ఊళ్ల పేర్లు, చివరికి రూబేనీయుడైన బోహను రాయి అని కూడా ఉంది. ఒక అధికారిక సరిహద్దు పత్రంలో ఎవలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న రాయిని ఎందుకు ప్రస్తావిస్తారు? అది అంత ముఖ్యమా? అది మనకు వింతగా అనిపించవచ్చు. కాని అప్పట్లో జీపీఎస్ లేదు గదా. వాళ్లకు తెలిసిన గుర్తులు అవే. ఈరోజు మనం ఆ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర కుడివైపు తిరుగు అన్నట్లు వాళ్లు బోహనురాయి దగ్గర సరిహద్దు వెళ్తుంది అని చెప్పుకునేవారు. ఇది ఆ పత్రానికి ఒక రకమైన జీవాన్నిస్తుంది. ఇది కేవలం గీతలు గీసిన మ్యాప్ కాదు, ప్రజలు నివసించే నిజమైన ప్రదేశం అని గుర్తుచేస్తుంది. అయితే ఆ ఉత్తర సరిహద్దు వర్ణనలోనే యెరూషలేమును ప్రస్తావిస్తూ అది యెబూసీయుల దేశము అని రాశారు. అంటే అది వాళ్ల సరిహద్దు లోపలే ఉన్నా అదింకా వాళ్లది కాదు. ఇది కొంచెం విచిత్రంగా లేదా? విచిత్రం కాదు, అదే అసలైన వాస్తవికత. ఇక్కడే మనం మొదటిసారి ఆదర్శానికి, వాస్తవానికి మధ్యున్న తేడాను చూస్తాం. దేవుడు వాగ్దానం చేసిన భూమి పటం గీసేశారు. కాని ఆ పటంలోనే ఒక శత్రువుల కోట ఇంకా బలంగా నిలిచి ఉంది. ఇది ముందు జరగబోయే కథకు ఒక సూచన లాంటిది. అంటే మొత్తం మీద యూదాగోత్రానికి దక్కిన భూభాగం చాలా పెద్దది. దక్షిణాన ఎడారి నుండి పశ్చిమాన సముద్రం వరకు కొండలు, మైదానాలతో చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. కేవలం పెద్దది కాదు, ఇది ఒక రకమైన రాజకీయ విధిని నిర్దేశిస్తోంది. ఇంతటి వ్యూహాత్మక ప్రాంతాన్ని చేతిలో పెట్టుకున్న గోత్రం మిగతా వారిపై నాయకత్వం వహించడమో లేదా నిరంతరం శత్రువులతో పోరాడడమో చెయ్యక తప్పదు. ఈ భౌగోళికమే వారి భవిష్యత్తు కథను రాసింది. వారి ప్రాముఖ్యతకు బీజమిక్కడే పడింది. ఈ పొడి సరిహద్దుల వివరాల తర్వాత హఠాత్తుగా 13వ వచనంలో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. మనం కేలేబు అనే వ్యక్తి కథలోకి వస్తాం. ఒక ల్యాండ్ రికార్డ్ మధ్యలో ఈ వ్యక్తిగత కథ ఎందుకు? ఎందుకంటే కాలేబు కేవలం ఒక వ్యక్తి కాదు, అతను ఒక ఆదర్శం. 40 ఏళ్ల క్రితం మిగతా వాళ్లంతా భయపడినప్పుడు దేవుని వాగ్దానంపై నమ్మకముంచిన అతి కొద్దిమందిలో అతను ఒకడు. ఇప్పుడు 85 ఏళ్ల వయసులో అతను తన బహుమానాన్ని, హెబ్రోను పట్టణాన్ని అడుగుతున్నాడు. అంతేకాదు, దాన్ని సాధించుకుంటున్నాడు కూడా. హెబ్రోను సాధారణ పట్టణం కాదు. అక్కడ ఆజానుబాహులైన అనాకీయులుండేవారు. వాళ్లని చూసే మిగతా ఇజ్రాయేలీలు భయపడ్డారు. అలాంటిది ఈ వయసులో కాలేబు అక్కడికి వెళ్లి అనాకు 3 కుమారులను తరిమివేశాడు. అంటే నమ్మడానికే కష్టంగా ఉంది కదా. ఎంత ధైర్యం! అతని విశ్వాసానికి అది నిదర్శనం. దేవుడు తనతో ఉన్నాడనే నమ్మకం అతని బలం. అందుకే అతని కథనిక్కడ ప్రత్యేకంగా చేర్చారు. యూదా గోత్రానికి ఇచ్చిన భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలో చెప్పడానికి కాలేబుకు ఉదాహరణ. కథ అక్కడితో ఆగలేదు. అతను దెబీరు అనే మరో పట్టణాన్ని జయించిన వారికి తన కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక సవాలు విసిరాడు. అతని మేనల్లుడు ఒత్నీయేలు ఆ సవాలును స్వీకరించి గెలిచాడు. ఈ ఒత్నీయేలు తర్వాత ఇస్రాయేలుకు మొదటి న్యాయాధిపతయ్యాడు.
అతని నాయకత్వ పటిమకు ఇది తొలి పరీక్ష అనుకోవచ్చు. కాలేబు తన వారసత్వాన్ని కేవలం తనకే ఉంచుకోకుండా తర్వాతి తరానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నాడు. అయితే ఈ కథలో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన పాత్ర అక్సా. పెళ్లి తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకొచ్చి తనకిచ్చిన పొలం ఎడారిలాంటి ప్రాంతంలో ఉందని, దానికి నీటి వసతి కావాలని అడిగింది. ఒక పురుషాధిక్య సమాజంలో ఒక కూతురు తన తండ్రి దగ్గర ఇంత ధైర్యంగా తన హక్కుల కోసం, అది నీటి వనరుల కోసం, అంటే జీవనాధారం కోసం అడగడం చాలా ఆధునికంగా అనిపిస్తుంది. ఆమె కేవలం నీళ్లడగలేదు, నన్ను దీవించు అని అడిగింది. అంటే నీటిని ఒక ఆశీర్వాదంగా, తన భవిష్యత్తుకు అవసరమైన మూలంగా చూసింది. తన వారసత్వాన్ని కేవలం స్వీకరించడమే కాకుండా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చొరవ తీసుకుంది. కాలేబ్ కూడా అంతే గొప్పగా స్పందించాడు. ఆయనామె కోరికను మన్నించి మెరకా పల్లపు మడుగులు, అంటే పైనున్నా కిందున్నా నీటి ఊటలు రెండింటినీ ఇచ్చాడు. ఈ చిన్న సంభాషణ ఆ కాలంలోని కుటుంబ సంబంధాల గురించి, ఒక స్త్రీ యొక్క ధైర్యం గురించి ఎంతో చెబుతుంది. అవును, ఈ అధ్యాయం కేవలం భూమి పంపకాల గురించే కాదు, అందులో నివసించే మనుషుల గురించి, వాళ్ల ఆశలు, ఆకాంక్షల గురించి కూడా అని ఈ కథ మనకు గుర్తుచేస్తోంది. కాలేబు, అక్సాల స్ఫూర్తిదాయకమైన కథ తర్వాత అధ్యాయం వెంటనే మనల్ని మళ్లీ పరిపాలనా వివరాల్లోకి లాగేస్తుంది. 100కు పైగా నగరాల పేర్లతో ఒక పెద్ద జాబితా మొదలవుతోంది. మొదటి చూపులో ఇది చదవడానికి చాలా విసుగ్గా ఉంటుంది. ఈ జాబితా ఉద్దేశమేంటి టారు? కాస్త వివరించండి. చూడండి, ఈ జాబితాను 4 ప్రాంతాలుగా విభజించారు. మొదటిది దక్షిణ ప్రాంతం. ఇవి ఎడారి అంచునున్న కోటనగరాలు. దక్షిణ దిశ నుండి వచ్చే దాడులను ఆపడానికి ఇవి వాళ్ల మొదటి రక్షణ కవచం. రెండవది కొండ ప్రాంతం లేదా మన్య ప్రదేశం. హెబ్రోన్ వంటి నగరాలు ఇక్కడే ఉన్నాయి. ఇది వాళ్ళ రాజకీయ, సైనిక కేంద్రం. శత్రువులు సులభంగా దాడి చేయలేని సురక్షితమైన ప్రాంతం. సరే, రక్షణ కోసం దక్షిణ కోటలు, రాజకీయ కేంద్రం కోసం కొండ ప్రాంతం. మరి మిగతా 2 ప్రాంతాలు? మూడవది అరణ్య ప్రాంతం. ఇది దాదాపు నిర్జన ప్రదేశం. కాని ఎన్గేగి వంటి ఒయాసిసులు అక్కడున్నాయి. అంటే కఠిన పరిస్థితుల్లోనూ జీవనాధారం ఉందన్నమాట. ఇక 4వది మైదాన ప్రాంతం. ఇది చాలా సారవంతమైనది. వాళ్ల ఆహార భద్రతకు ఇదే ఆధారం. కాని ఇదే వాళ్ల అతిపెద్ద బలహీనత కూడా. ఒక్క నిమిషం, సారవంతమైన ప్రాంతం బలహీనత ఎలా అవుతుంది? ఎందుకంటే ఆ మైదాన ప్రాంతంలోనే వారి బద్ధశత్రువులైన ఫిలిస్తీయులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో ఎక్రోను, అష్డోదు, గాజా వంటి ఫిలిస్తీయుల నగరాలను కూడా చేర్చారు. అంటే వాళ్లకి కేటాయించిన భూమిలో వాళ్లు ఇంకా జయించని నగరాలను కూడా కలిపేశారా? అది కొంచెం ఇది మాదే, ఎప్పటికైనా తీసుకుంటాం అని ఒక ప్రకటన చేసినట్లు అనిపించడం లేదా? సరిగ్గా అదే. ఇది వాళ్ల హక్కును చట్టబద్ధంగా ప్రకటించుకోవడం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇవి మావే అని చెబుతున్నారు. కాని వాస్తవానికి ఆ నగరాలను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి వారికి 100 సంవత్సరాలు పట్టింది. కొన్నింటిని ఎప్పటికీ జయించలేకపోయారు. మళ్ళీ ఇక్కడ ఆదర్శ ప్రణాళికకు, క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య ఉన్న సంఘర్షణ కనిపిస్తోంది. అంటే ఈ నగరాల జాబితా వాళ్ల విజయాలను, ఇంకా వాళ్లు సాధించాల్సిన లక్ష్యాలను కూడా ఒకేసారి చూపిస్తోందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంత పెద్ద భూభాగం, ఇన్ని నగరాలు, కాలెబ్ లాంటి వీరుడు, ఇంతటి విజయగాథ తర్వాత ఈ అధ్యాయం ఒక ఆశ్చర్యకరమైన ముగింపుతో ముగుస్తుంది. అవును, చివరి వచనం 63వ వచనం ఈ మొత్తం అధ్యాయానికి ఒక రకమైన షాక్ ఇస్తుంది. ఇన్ని విజయాల తరువాత యూదా వంశస్థులు యెరూషలేములో నివసించుచున్న యెబూసీయులను వెళ్లగొట్టలేకపోయిరి అని ఉంటుంది. వారి స్వాస్థ్యం మధ్యలోనే, వారి భూభాగం నడిబొడ్డున ఒక శత్రువుల కోట మిగిలిపోయింది. వాళ్లు జయించాల్సిన భూమిలోనే వాళ్లు జయించలేని ఒక నగరం ఉండిపోయింది. ఇది చాలా పెద్ద వైఫల్యం కదా? చాలా చాలా పెద్దది. యెరూషలేము ఉత్తర దక్షిణ గోత్రాల మధ్య సరిహద్దులో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన నగరం. దాన్ని స్వాధీనం చేసుకోకపోవడం వల్ల దేశ ఐక్యతకు ఆటంకం ఏర్పడింది. ఇది భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘర్షణలకు పునాది వేసింది. దాదాపు 400 సంవత్సరాల తరువాత దావీదురాజు కాలం వరకు వారు యెరూషలేమును స్వాధీనం చేసుకోలేకపోయారు. అంటే దేవుని వాగ్దానం ఉన్నా దాని పూర్తిగా సొంతం చేసుకోవడంలో మానవ బలహీనత, వైఫల్యం అడ్డు వచ్చాయన్నమాట. ఖచ్చితంగా. ఈ ఒక్క వచనం భూమిని పంచుకునే ఆదర్శప్రాయమైన చిత్రానికి కఠినమైన వాస్తవికత అనే ముగింపునిస్తుంది.
దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించకపోతే ఒక చిన్న వైఫల్యం కూడా దీర్ఘకాలంలో ఎంత పెద్ద సమస్యగా మారుతుందో చెప్పడానికిది ఒక హెచ్చరిక లాంటిది. విజయం అసంపూర్ణంగా ఉంటే అది భవిష్యత్తుకు ప్రమాదకరమని ఇది తెలియజేస్తుంది. మనం ఈరోజు ఒక పాత భూమిపత్రంలా కనిపించే అధ్యాయంతో మొదలుపెట్టాం. కాని అందులో ఒక జాతి యొక్క భవిష్యత్తును నిర్దేశించిన సరిహద్దులు, కాలేబు రూపంలో ఒక ఆదర్శ వీరుడి కథ, అక్సా రూపంలో ఒక ధైర్యవంతురాలైన మహిళ కథ మరియు ఒక వ్యూహాత్మక పటంలాంటి నగరాల జాబితాను చూశాం. చివరిగా యెరూషలేంలో పూర్తికాని ఒక పనితో ముగించాం. ఇది శతాబ్దాల పాటు ప్రభావం చూపిన ఒక వైఫల్యం. ఈ అధ్యాయం ఇశ్రాయేలీల మొత్తం కథకు ఒక సూక్ష్మ రూపంలాంటిది. దైవిక వాగ్దానం, మానవ ధైర్యసాహసాలు మరియు వాస్తవికతలో ఎదురైన సంక్లిష్టతలు. ప్రతిదీ నలుపు తెలుపులో ఉండదు. చివరిగా శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ అధ్యాయం డజన్ల కొద్దీ నగరాలను, ఖచ్చితమైన సరిహద్దులను వర్ణించి, చివరికి వారు జయించలేని ఒక్క నగరం యెరూషలేము గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒక హక్కుపత్రాన్ని ఇంత వివరంగా చెప్పిన కథనం అదే సమయంలో ఒక ముఖ్యమైన వైఫల్యాన్ని కూడా అంత నిజాయితీగా చేర్చడం ద్వారా మనకు ఏమి చెప్పాలనుకుంటోంది? ఆదర్శ ప్రణాళికకు, క్షేత్రస్థాయి వాస్తవకతకు మధ్య ఉన్న ఈ వైరుధ్యం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?